నా పేరు అశోక్ కుమార్ గౌడ్. నేను రిటైర్డ్ డిఎస్పిని. ఇప్పుడు ఈ మన కేసన్ శంకర్రావు గారు, అలాగే ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క చనిపోయినటువంటి ఆకస్మికంగా అనుమానాస్పదంలో చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఆర్ఐ గారి యొక్క మరణం పట్ల నివాళులు అర్పిస్తానికి ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ యొక్క సతీష్ కుమార్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నివాళులు అర్పిస్తూ, అంటే గతంలో నేను టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఈ సతీష్ కుమార్ కూడా అక్కడ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా, అంటే అక్కడ ఎస్ఐ ర్యాంక్ని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అంటారు, ఆ విధంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఈ యొక్క సతీష్ కుమార్ చాలా సౌమ్యుడు, చాలా స్నేహశీలి, అందరితో కూడా మంచి నడవడికతో మర్యాదపూర్వకంగా ఉండేవాడు. అలాగా టెంపుల్లో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే తర్వాత కాలంలో అతను ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని ఏవిఎస్ఓగా వచ్చి, అతను ఏవిఎస్ఓ ఉంటే అది సిఏ ర్యాంకు, అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడు. ఆ పరకామణి యొక్క విధులు దాని మీద ఈ యొక్క సెక్యూరిటీ డ్యూటీస్ చేస్తున్న సమయంలో ఈ పరకామణికి వచ్చి అక్కడ డబ్బులు లెక్క వేసేటటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి అక్కడ దొంగతనానికి పాల్పడ్డాడు. అక్కడ ఈ ఫారిన్ కరెన్సీ ఉన్నటువంటి నోట్లు, డాలర్స్ని అతను దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన ప్రక్రియలో అతని మీద అప్పుడు మేము సెక్యూరిటీ విజిలెన్స్ ఉన్న వాళ్ళము లా అండ్ ఆర్డర్ పోలీసుకి, క్రైమ్ పోలీసుకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా తిరుపతి పోలీసుకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా ఆ యొక్క తిరుమలలో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని లోక్ అదాలత్లో కేసుని కాంప్రమైజ్ చేసి ఆ కేసుని తీసివేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క 379 ఐపీసీ, అప్పట్లో 379 ఐపీసీ, ఇప్పుడు యాక్ట్ మారిన దాంట్లో అది బిఎన్ఎస్గా ఉంది. ఆ బిఎన్ఎస్లో 303 బిఎన్ఎస్ సెక్షన్ కింద ఉన్నటువంటి ఆ థెఫ్ట్ కేసు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది కాంపౌండబుల్ అఫెన్స్ కాదు. అది గతంలో 320 క్లాజ్ 8 సిఆర్పిసి కింద కాంపౌండ్ అయినటువంటి అఫెన్సెస్ ఉండేవి. అవి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో 359 కింద ఉన్నాయి. ఆ 359 సెక్షన్ కాంపౌండబుల్ కానటువంటి సెక్షన్లో కాంప్రమైజ్ చేశారంటేనే అది మనకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎంతటి ఒత్తిడితో కూరుకున్నటువంటి సందర్భం అనేటటువంటిది. మరి ఈ విధమైనటువంటి దొంగ అనేటటువంటి వ్యక్తిని అక్కడ రికవరీ చేయాలంటే అక్కడ 379 ఐపీసీకి మన స్టోలెన్ ప్రాపర్టీ రిసీవ్ని 411 ఐపీసీ కింద మనం రికవరీ చేయాలి. 411 ఐపీసీకి రికవరీ చేసి ఆ ప్రాపర్టీని కోర్టు ద్వారానే అది జరగాలి. కానీ అలా జరగకుండా అక్కడ ఇతను దానం చేసినటువంటి పరిస్థితిగా శ్రీ రవికుమార్ని చేసి ఈ రోజున ఆ కొంత ప్రాపర్టీని, ఆ ఎంత ప్రాపర్టీ అనేటటువంటిది కూడా క్వశ్చనబుల్ అయిపోయి ఈ రోజున మనకి మొత్తం సమాజంలో ప్రశ్నార్థంగా ఉంది. ఆ యొక్క ప్రాపర్టీ కొన్ని 100 కోట్లు అని చెప్పిన కొంతమంది, అంటే 14 కోట్లు అని చెప్పిన కొంతమంది, ఇలాగా విభిన్న అభిప్రాయాలు చెప్తున్నటువంటి సందర్భంలో దీంట్లో ఒక హైకోర్టులో వేసినటువంటి ఒక కేసు ద్వారా మరి హైకోర్టు ధర్మాసనం దాన్ని మనకి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఆర్డర్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా జరుగుతున్నటువంటి దర్యాప్తులో ఈ యొక్క ఎవిడెన్స్ ఇవ్వడానికి కోసం బయలుదేరినటువంటి ఒక సతీష్ కుమారు అనుమానాస్పద పరిస్థితిలో మరి అక్కడ చక్కగా వెహికల్ స్టాండ్లో పార్క్ చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఆందోళనలు కానీ ఎటువంటి టెన్షన్ కానీ లేకుండా కనపడినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ట్రాక్ మీద చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టమైన సంఘటన. కాబట్టి ఇది అనుమానాస్పదమైన పరిస్థితి కాబట్టే మరి ప్రభుత్వం దీన్ని స్పందించి ఈ సిఐడి ఇన్వెస్టిగేషన్ తోటి సిట్గా దీనికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మా యొక్క బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే, ఇప్పటికీ చాలా కాలం అయిపోయింది కాబట్టి దాంట్లో కేసులో త్వరితగతిన దాన్ని వేగవంతం చేస్తూ మరి ఆ యొక్క కుటుంబానికి పూర్తిగా సహాయక సహకారాలు అందించాలని, ఆల్రెడీ ఎన్నో పథకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో శాలరీ ప్యాకేజ్ తరఫున అతనికి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ డబ్బులు కానీ అవన్నీ కూడా రీచ్ అవ్వాలి. అలాగే ఇంక్వెస్ట్ రిపోర్టు, తర్వాత ఈ యొక్క ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఆ యొక్క హత్య మీద హత్య లేకపోతే ఆత్మహత్య అనేటటువంటిది నిజ నిర్ధారణ పూర్తిగా వేగవంతంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము కోరుకుంటూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేశాం.